హలో ఫ్రెండ్స్. ఈ వీడియో హార్డ్ వర్క్ చేసి చనిపోయిన వాళ్ళ గురించి, ప్లస్ హార్డ్ వర్క్ని తట్టుకోలేక, ప్రెషర్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళ గురించి. ఫ్రెండ్స్, తరుణ్ సక్సేనా అనే ఒక ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు 2024లో. ఎందుకు అంటే ఆయన ఒక కంపెనీలో పనిచేస్తుంటే దానికి టార్గెట్స్ రీచ్ కావాలి. టార్గెట్స్ రీచ్ అవ్వడం అనేది చాలా కష్టమైంది. కష్టమైతే ఆ కంపెనీ వాళ్ళు అనేది చెప్పినారంట, నువ్వు కలెక్ట్ చేయకపోతే మనీ కలెక్ట్ ఎంత టార్గెట్ ఉందో అంత టార్గెట్ అమౌంట్ నువ్వు కలెక్ట్ చేయలేకపోతే క్లయింట్స్ దగ్గర నుంచి నువ్వే పే చేయి అంట. ఆయన ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అట్లా కాకుండా ఇంకా ఆనా సెబాస్టియన్ అనే ఒక అమ్మాయి, జస్ట్ 26 years ఓల్డ్, ఆమె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. వాళ్ళ అమ్మ చెప్పింది ఈ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చచ్చిపోయిందని చెప్పి. ఓకే, ఇంకొక సుశాంత్ చక్రవర్తి. అనేట ఆయన కూడా బ్యాంకింగ్ సర్వీస్లో పనిచేస్తుండే కూడా ఆయన కూడా ఓవర్ వర్క్ మూలంగా చచ్చిపోయాడు. ఇంకా సదాఫ్ ఫాతిమా కూడా ఓవర్ వర్క్ మూలంగా చచ్చిపోయింది. సమర్వీర్ సింగ్ అనేట ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట, ఆమె కూడా వర్క్ ప్రెషర్ మూలంగా చచ్చిపోయింది. ఇట్లా మరి ఒక్క కంపెనీ మేనేజర్కైనా ఒకరికైనా శిక్ష పడిందో లేదో నేను ఇంకా రీసెర్చ్ చేయలేదు, అవన్నీ సెకండరీ. కానీ ఆ కంపెనీ మాత్రం అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఆ కంపెనీకి వచ్చే లాస్ ఏముంది చెప్పు? ఒక ఎంప్లాయీ సూసైడ్ చేసుకున్నాడు వర్క్ ప్రెషర్ మూలంగా అంటే ఏ కంపెనీని ఎంతవరకు బ్యాన్ చేసిర్రా? కంపెనీ లైసెన్స్ రద్దు చేసిర్రా? చేయలే. ఇప్పుడు ఆఫీస్లో ఎట్లుంటుందంటే, ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తున్నా. ఒక పిల్లగాడు ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఓకే, వానికి లైనెక్స్, డెవాప్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చు. కానీ వాడు బీకామ్ చేసినాడు అనుకో. వాడు బీకామ్ చేసినాక అమీర్పేటలో కోర్స్ చేసి ఎక్కడో జాబ్ తెచ్చుకోండు. ఒకవేళ సపోజ్ 2012లో ఒక దగ్గర జాబ్ తెచ్చుకోండు అనుకో. 2012 నుంచి 2014 వరకు వర్క్ చేసి తర్వాత జాబ్ చేంజ్ అయ్యాడు. కొన్ని కాలం జాబ్ చేంజ్ అయినప్పుడు వేరే కంపెనీలో జాబ్ వచ్చింది. రెజ్యూమ్లో ఉంది బీకామ్, రెజ్యూమ్లోనే ఉంది వాడు ఏమేమి చేసిండు, ఏ కంపెనీలో పనిచేసిండు, ఇంతకుముందు లైనక్స్ మీద, AWS మీద పనిచేసిండు అని చెప్పి. ఓకే, 2014లో ఒక దగ్గర పోయిండే అనుకో. 2014లో వాళ్ళు ఏం చేసారు, జాబ్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇప్పుడు రెజ్యూమ్లో బీకామ్ చేసిన పెడతాను, బీటెక్ చేసిన పెడతా, సర్టిఫికేట్ లేడకని తీసుకొస్తాడు. బీకామ్ చేసినాడు, బీకామ్ అని పెట్టిండు. ఇది ఒక స్టోరీ చెప్తున్నా. పోయిన తర్వాత అక్కడ కంపెనీలో ఉన్న వాళ్ళ స్టాఫ్ ఏదైతే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారో లైనక్స్కి, డెవాప్స్కో, ఆ క్లయింట్ ఫారెన్ క్లయింట్ ఉన్నాడు. స్టాఫ్ ఆ ప్రాజెక్ట్కి ఒక్కొక్కరిని తీసుకుంటారు. వాళ్ళందరికంటే వానికే ఎక్కువ వచ్చు లైనక్స్, AWS. వీనితోని వాళ్ళకి నేర్పిస్తుండే, వాళ్ళకి AWS వరకు చేపిస్తుండే. కానీ చాలా రోజులు తెలిసిందంటే క్లయింట్కి బీటెక్ చేసిన వాళ్ళకి కావాలి. అట్లా బీటెక్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చే వరకు ఈ బీకామ్ అంతనే వాళ్ళకి నేర్పించి లైనక్స్ పని చేయించుకొని బీటెక్ వాళ్ళకి ఎక్కువ బిల్డింగ్ వస్తుంది, వీడు ఉంటే వేస్ట్, వీడి మీద బిల్డింగ్ రాదని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు వీనితో ఒక్కొక్కరు బీటెక్ వాళ్ళు వచ్చే వరకు చేయించుకొని ఆ తర్వాత వీడిని పక్కన పెట్టని చూసారు. వీడు రిజైన్ చేస్తే ఎందుకు రిజైన్ చేసినట్టు నన్ను నా ప్రాజెక్ట్లో వేస్తలేరు. లేదా నువ్వు ఆ ప్రాజెక్ట్లోనే ఉంటావు, నువ్వు ఉండు అని చెప్పి ఇంకా 2 నెలలు పెట్టుకొని ఇంకొందరు వచ్చే వరకు
పెట్టుకున్నారు. 2 నెలల తర్వాత ఆ టీం మొత్తం నిండిపోయిందో కావాల్సిన బీటెక్ కావాల్సిన వీడిని తీసేసారు. ఆ హెచ్ఆర్ స్టబ్ అని హెచ్ఆర్ ఉంటారు. మొత్తం పొగరబోతు కళ్ళు నెత్తికెక్కిన హెచ్ఆర్ ఉంటారు. ఓకేనా. వాళ్ళకి ఏంటంటే మేనేజర్కి పైసలు వస్తున్నాయి. మేనేజర్ల చెప్పులు నాకితేనే హెచ్ఆర్లకి మంచిగా ఉంటుంది కదా. మేనేజర్ల చెప్పులు నాకి వీడిని మోసం చేసారు. తర్వాత నెక్స్ట్ టైం రిజైన్ చేస్తే అప్పుడు ఒప్పేసుకున్నారు. అంత ఫీలప్ అయిపోయిన తర్వాత. అయితే ఇట్లుంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తున్నా. సిమిలర్ స్టోరీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్ స్టోరీ చెప్పి ఎందుకు అందరం బాధ పెట్టడం అని చెప్పి. ఇప్పుడు ఆడేం కావాలి, ఇప్పుడు అంతను ఎందుకు చేయించుకున్నారు? ఫస్ట్ తీసుకుని లేకుండే కదా వాడిని మోసం చేయడం ఎందుకు అని కదా. అది కూడా వాని ద్వారా ఆ బీటెక్ వాళ్ళకి మన డౌట్లు వస్తే ప్రాజెక్ట్లో AWSలో వీడు చేసిండు. వీడు హెల్ప్ చేసి కొన్ని డౌట్స్ తెచ్చిండు. అసంటోన్ని వాళ్ళు ఎంత మోసం చేసి మాకు కావాలి మా బీటెక్ అని చెప్పొచ్చు కదా. అంత చదువుకున్న వాళ్ళు, అంత హెచ్ఆర్లు, అంత పెద్ద కోటీశ్వర క్లౌడ్ కంపెనీ పెట్టిన వాళ్ళు. ఓకేనా. ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు అనుకోండి. వాడు రోజు 15 hours పని చేస్తున్నాడు. ఒక కంపెనీ 15 hours 20 hours పని చేస్తున్నాడు క్లయింట్కి. వాడు పని చేస్తున్న సంగతి క్లయింట్కే తెలుసు. వీళ్ళకి తెలియదు అనుకో, ఎవరికి పేరోల్ కంపెనీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పేరోల్ కంపెనీ వాళ్ళు ఓన్లీ జీతం ఇస్తారు. పేరెంట్ కంపెనీ జీతం ఇస్తారు అంతే. వీడు ఎంత వర్క్ చేస్తుండో క్లయింట్కే తెలుసు. ఓకేనా. అట్లా చేసేటోని ఆయనకి జ్వరం వచ్చి హెల్త్ ఖరాబ్ అయ్యి కొన్ని రోజులు 1 week లీవ్ తీసుకుంటే దానికి మొత్తం ఆగం. అరే క్లయింట్ ఏమనుకుంటాడు, 1 week ఈ రోజు 15 hours 20 hours 15 hours పని చేసి పోతుంది. 2 సంవత్సరం పని చేస్తాడు. ఒక 1 week ఒక 5 days హెల్త్ బాగాలేక లీవ్ తీసుకుంటే దానికి ఆగం చేస్తారు. దానికి రీప్లేస్మెంట్ తీసుకోవాలి, ఏమన్నా కొత్తని తీసుకురావాలి. ఈయనకి ఇట్లా హెల్త్ ఖరాబ్ అయితే ఎట్లా, అట్లా ఉంటారు. ప్లస్ క్లయింట్ లీవ్ ఒప్పుకున్నా సరే, క్లయింట్ లీవ్ ఇచ్చినా సరే, ఈ పేరెంట్ కంపెనీ ఉంటాడు వాళ్ళ దగ్గర ఇంకో ప్రాజెక్ట్ ఉంటే వీడు జ్వరం వచ్చి పడుకున్నా ఆయనకు ఫోన్ చేసి లేపి ఈ ప్రాజెక్ట్ చేయాలి, నీ ఒక్కనికి వచ్చి చేయని ఈ ప్రాజెక్ట్ అంటే నీ ఒక్కనో చేయగలుగుతావు, నీకు మాత్రమే నాలెడ్జ్ చేయనీకి. ప్లస్ నువ్వు మాత్రమే ఖాళీగా ఉన్నావు, జ్వరం వచ్చి అనుకున్నావు కదా, వేరే వాళ్ళు పని చేస్తారు, నువ్వు జ్వరం వచ్చి ఖాళీగా ఉన్నావు కానీ అంతో చేపిస్తారు వేరే ప్రాజెక్ట్. ఒక్కరోజు ఓకే, ఒక్కరోజు ఎవడని ఒక్కరోజు అంటే ఒకడు సంవత్సరం చెప్తారు. అట్లా ఫస్ట్ జ్వరం వచ్చింది వాళ్ళతో ఒక్కరోజు చేపియద్దు. ఒక్కరోజు అంటే ఒప్పుకోవచ్చు ఎప్పుడు సార్. ఒక్కరోజు కాకుండా ఇంకా 2-3 రోజులు చేయాలి. జ్వరం వచ్చిందని 1 week లీవ్ తీసుకొని ఇంకా 2-3 రోజులు చేయమంటారు. అట్లా అది ఒక మానవత్వమా? అసంటోడు చచ్చిపోకుండా ఏం చేస్తాడు చెప్పు, అసంటోడు సూసైడ్ చేసుకోండి ఏం చేస్తాడు చెప్పు, ఏం చేస్తాడు. ఇంకొక ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. ఆఫీస్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఒకడు తెలివిగా అమాయకంగా నటిస్తాడు, అంటే అన్నీ నేర్చుకుంటున్నాడు చూసేలా కూడా అబ్బాయి ఎంత నేర్చుకుంటుండో అని నేర్చుకోవడం. ఒక అందరి దగ్గర కలిసి అందరి దగ్గర 10 మంది దగ్గర 10 నేర్చుకుంటాడు. లాస్ట్ క్లయింట్ దగ్గర పోయి 10 చెప్పేస్తాడు వాడికి 10 ఇట్లా అని. క్లయింట్ ఏమనుకుంటాడంటే, అబ్బా నేను ఒక్కడికే 10 వచ్చు, వేరే 10 మందికి 10 రావు, వీడు చాలా గ్రేట్ ఉన్నాడు, ఈయన్ని పైకి తీసుకురానుకుంటాడు. ఆడు చెప్పాడు నాకు వాళ్ళు నేర్పించారు, నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా అని చెప్పాడు. ఇట్లా మామూలుగా నాకు అన్నీ వచ్చానట్టు బిల్డప్ ఇస్తాడు. అని దగ్గర నాకు ఆ 10 మంది చేసేది నాకు వచ్చు అని చెప్తాడు. కానీ ఆడు 10 మంది పోయి బిచ్చపూన్లాగా అయ్యా దేహి అని అడుక్కొని నేర్చుకుంటాడు. లాస్ట్కి ఈవినింగ్ ఎవరు లేనప్పుడు క్లయింట్కి ఫోన్ చేసి సార్ ఇది ఇట్లా అని చెప్తాడు. అట్లా అంత తెలివైన వాళ్ళు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, కొన్నిసార్లు కంటిన్యూగా 24 hours పని చేసే వాళ్ళు ఉంటుంది. కంటిన్యూ 24 hours పని చేసినా సరే ఆ క్లయింట్ మేనేజర్ ఉంటాడు. కంటిన్యూ 24 hours పని చేసినా సరే ఆ రోజు మెచ్చుకుంటాడు. తర్వాత నెల రోజులు మర్చిపోయి నీకు ఇది వచ్చా, చేయనీకి వచ్చా అంటే, ఈ చేయనీకి వచ్చా చేస్తావా, నీకు ఇచ్చా అని 10 మంది అడుగుతాడు. సేమ్ అదే ప్రాజెక్ట్, సేమ్ అదే పని ఆడు 24 hours నాన్ స్టాప్ నిద్రపోకుండా కూర్చొని కంప్లీట్ చేసిండాడు. ఇదొక టెక్నిక్ అనమాట. ఏంటంటే కష్టాన్ని పక్కన పెట్టడానికి, అంటే ఎంత కష్టపడ్డా ఆయనకి చెప్పొద్దు అనమాట. నువ్వు కష్టపడని చెప్తే ఆడు రెచ్చిపోతాడు, ఆడు పొంగిపోతాడు అని చెప్పి
ఎంత కష్టపడ్డా డిగ్రేడ్ చేస్తే పట్టించుకోకపోతే ఇక ఆడు అణిగి ఉంటాడు అన్నట్టు. అణిగి ఉంటాడు, అటు సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు అట్లా చేస్తే. ఆఫీస్ పాలిటిక్స్, నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యి, నీకు ఇచ్చిన ఇంకొక పని అంటే నేర్చుకో, కానీ అది ఇంకో నేర్చుకొని అని క్రెడిట్ నాకు ఆడు నేర్పించినట్లు. అంతా నువ్వే వచ్చు, నాకే వచ్చు అని చెప్పి ఇంక్రిమెంట్ టైంలో నాకు వచ్చేదని వాడు కనీసం వాడు నేర్పించడని చెప్పచ్చు. వాడు నాకు వచ్చి నేనే నేర్చుకున్నా అన్నట్టు బిల్డప్ ఇవ్వకండి ఎవరైనా. ఆఫీస్ పాలిటిక్స్, నీ పని నీకు ఏదో యాంగులర్ అది నువ్వు నీ పనిలో నువ్వు డెవలప్స్ ఇంజనీర్ అనుకో. నువ్వు డెవలప్స్ ఇంజనీర్ కొత్త సిఐసిడిని ఇంకెక్కువ నువ్వు 10 రోజులు కూర్చొని 10 రోజులు చేసుకో, క్రెడిట్ కొనుక్కో. నువ్వు సిఐసిడి వేరే పని నేను నేర్చుకొని అది నాకు వచ్చు అని చెప్పి గొప్పగా నేర్చుకో, బిల్డ్ అవ్వు. కానీ నేర్చుకున్నానికి క్రెడిట్ ఎవరైనా నీకు నేర్పి వాళ్ళకి క్రెడిట్ కానీ ఆనకంటే ఎక్కువ వచ్చి ఆయన తొక్కేసి పైకి పోవాలి. వాని దగ్గర నేర్చుకొని వాడిని తొక్కేసి ఆనకంటే పైకి అది వద్దన్న. నీ 10 కోర్సులు 10 నేర్చుకో, 10 టెక్నాలజీ. కానీ నీకు ఎవరైనా నేర్పిస్తే వాళ్ళ క్రెడిట్. నువ్వు పక్కన ఇన్స్టిట్యూట్ నేర్చుకుంటే ఆపేటోడే లేడు. నేర్చుకో, పైకి రా. ఓకేనా? ఆఫీస్ పాలిటిక్స్ చేయకండి, ఒక మనిషి సావుకి కారణం కాకండి. అట్లనే మేనేజర్లు, టీమ్ లీడర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎవడైనా కష్టపడి పని చేస్తే, ఎవడైనా ఒక 24 hours 20 పని చేస్తే ఆయనకి చెప్పండి. హయ్యర్లో చెప్పి రోజు 15 hours పని చేస్తుండో 20 hours ఒక 20 చెప్పండి. అట్లా కాకుండా దాన్ని అండర్ ద కార్పెట్ మొత్తం బూజు దులిపినట్టు చూపేసి నెట్టేసి ఆయనకి క్రెడిట్ రాకుండా చేయకండి. ఇక ఎవరి పేషెంట్ ఇప్పుడు అనుకుంటాం, ఇక ఏంటి రేపటి నుంచి నేను 9 hours పని చేస్తాను, అంతకు మించి అట్లా ఉండదు. మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఆ పని నేచరే అట్లా ఉంటుంది, మళ్ళీ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఇంకొకరు ఉంటారు కొందరు మేనేజర్, ఇక్కడ కొందరు వాళ్ళు ఏంటారా అంటే ఏమ్రా అంటారు ఎంప్లాయీస్ని. క్యారే నేమ్ పెట్టి ఇప్పుడు క్యారే సురేష్, ఏమ్రా సురేష్ అంటే వాళ్ళకి ఒక వికృత ఆనందం అంత, ఒక సంతోషం. ఒక అనకంటే ఎంప్లాయీస్ ఏమ్రా క్యారే అంటే వాళ్ళకి సంతోషం అంట. ఒక సో ఫ్రెండ్స్ ఇసుంటోళ్ళు ఉంటారు ఆఫీస్లో. వాళ్ళు అట్లా అరేంజ్ చేసినంత మాత్రాన ప్రాణాలు తీసుకోకండి. ఎందుకంటే మన అమ్మ నాన్నలు కానీ, లేకపోతే పెళ్ళైన వాళ్ళకి పిల్లం బిడ్డలు కానీ, ఒక ఇంటి యజమాని అంటే కొడుకు అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు. ఆ ఇంట్లో ఎక్కువ సంపాదించి ఆ ఇంటికి ఆ ఇల్లు నడవడానికి కారణమైన వాడు చచ్చిపోతే వాళ్ళ బతుకు చాలా దుర్భరం అయిపోతుంది, చాలా ఖరాబ్ అయిపోతుంది. మీకు ఎప్పుడైనా సూసైడ్ ఆలోచన వస్తే ఫస్ట్ కొంచెం కూర్చొని ఆలోచించండి. అప్పుడు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. చచ్చిపోతా అనిపిస్తుంది. అట్లా చేయకండి. కూర్చోండి, ఒక మూలకు కూర్చోండి. ఒక మూల కంటే ఒక పక్కన కూర్చొని ఆలోచించండి. నేను బతకాలి అంటే కారణాలు ఏంటి? నాకు నేను చచ్చిపోవాలనుకుంటున్నా. ఒకవేళ బతకాలి అంటే ఒక చెక్ లిస్ట్ ఏంటి చూసుకోండి. ఒకవేళ నేను చచ్చిపోతే మా అమ్మ నాన్న ఏమైపోతారు ఆలోచించండి. అరే మా అమ్మ నాన్నకి చదువు లేదు, ఏం లేదు, నేను చచ్చిపోతే వాళ్ళు మంచి సంపాదించలేరు. ఎప్పుడైనా నేను మంచి ఇంట్లో ఉంటున్నా, కొంచెం మంచి కిరాయి కట్టి నేను చచ్చిపోతే అది కూడా రానప్పుడు మా అమ్మ నాన్న ఎట్లా బతుకుతారు? ఏ గుడిసెలకు పోతారు? గుడిసెలు కూడా లేవు ఇప్పుడు. ఎక్కడ బతుకుతారు? ఎవరు పోయిస్తారు అమ్మ నాన్న? భరించండి. సేమ్ విత్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఆ వైఫ్ నీ లైఫ్లోకి వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చింది, పిల్లల్ని గాను. ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది, చచ్చిపోవాలనుకుంటున్నావు. ఆమె ఏడికి పోతుంది?
చిన్నప్పుడైతే ఎత్తుకొని లాలిస్తారు కూతుర్ని. పెద్దగా అయిపోయిన తర్వాత ఆమె పెద్దగా పిల్ల పుట్టిందా పిల్ల పుట్టిందా వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ముసలి అయిపోతారు. వాళ్ళకి చేతగా సంపాదించని వాళ్ళు కూడా ఆమెకి పెట్టలేరు. నువ్వు చచ్చిపోయావు, అప్పుడు ఏమైపోతుంది ఆమె కొంతసేపు అట్లా చచ్చిపోవాలని చూడండి. అరే నేను చచ్చిపోవద్దు, నేను చచ్చిపోతే మా అమ్మ నాన్న లాగైపోతారు, అరే నా పిల్లని బిడ్డ లాగైపోతారు. వద్దు వద్దు, కొంచెం కొంచెం చూద్దాం, కొన్ని రోజులు చూద్దాం, నా లైఫ్ మంచిగా అవుతుందేమో. కావచ్చు కూడా ప్లస్ మీ లైఫ్లో ఎవరో ఒకరు ఉంటారు. నువ్వు చచ్చిపోవాలనుకున్నప్పుడు మీ లైఫ్లో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు వాళ్ళు చెప్పుకునేటోళ్ళు. వాళ్ళని ఫోన్ చేయరు, ఇట్లా మస్తు మస్తు కష్టమవుతుందిరా, లేకపోతే ఆడలు మస్తు కష్టమవుతుంది, నాకు కొంచెం మాట్లాడాలనుకుంటున్నట్టు ఇట్లా కొంచెం మాట్లాడు, మొత్తం పోతుంది. ఆ ఎమోషన్ వచ్చినప్పుడు పిచ్చెక్కుతుంది, ఇట్లా షాక్లో జుర్రు అనుకుతుంది. చచ్చిపోవాలని ఎమోషన్ వచ్చినప్పుడు ఏం వచ్చినా కొంచెంసేపు ఆపుకుంటే అది పోతుంది. మీకు ఇష్టమైన అప్పుడు చూడండి, మీకు ఇష్టమైనవి ఏంటో చూసుకోండి, మీకు ఇష్టమైనవి ఏమైనా. సో అట్లా చచ్చిపోవాలన్నప్పుడు మీకు ఏమైనా తినేది ఇష్టమైతే అది ఆర్డర్ ఇచ్చుకొని తినేలోపు మీ సూసైడ్ ఆలోచన పోవచ్చు. అది ఫ్రెండ్స్ ఉన్నారు ప్రపంచంలో. బతుకుండగానే మనుషులు పీకు తింటారు ఉంటారు. ఇది ఆఫీస్ రిలేటెడ్ చెప్తున్నా, ఆఫీస్ రిలేటెడ్ ఉంటారు. ఎంత దారుణం అంటే చేసిండు 24 hours కంటిన్యూ. ఎవడు ఏమన్నాడు? మాకు ఆ రోజు పని ఉండే చేసిండు అంతే, పని వచ్చింది చేసిండు అంతే, మర్చిపోతారు, మొత్తానికి మర్చిపోతారు. అంత గలీజ్ గాళ్ళు ఉన్నారు, ఇంకొందరు ఉంటారు ఏమంటారు తెలుసా, అట్లా చెప్పొద్దు బయట, నిన్ను ఎవరైనా అరెస్ట్ చేస్తే బయట చెప్పొద్దు, ఎందుకంటే మీ అమ్మ నాన్న నువ్వు అన్నం తింటారు, ఆ జీతంలో అన్నం బిచ్చం వేసిండు ఆ కంపెనీ వాడు, ఏమైనా బిచ్చం వేసిండ. పని చేసినాం, ఆ నుంచి నాకు ఎందుకంటే నన్ను ఎక్కువ అరెస్ట్ చేసిండు. నేను నాన్నేమి మాటలతో ఇబ్బంది ఎట్లా చేయలే, పని ఇచ్చిండు చేసిన, ఆడు ఇచ్చేటోడు ఏం చేసేటోడే కాబట్టి చేసిన. స్కిప్ చేసే అవకాశం లేకుండే, పరిస్థితులు లేవు అట్లా. ఉన్నోళ్ళం కాం, మేము లక్షాధికారం కోటీశ్వరం కాం, మిడిల్ క్లాస్ వాళ్ళం, లోవర్ మిడిల్ క్లాస్ పని ఇచ్చాడు చేసినాము, చేయకపోతే తీయేస్తాడేమో అని చెప్పి. ఓకే ఉంటారు ఒకళ్ళు ఉన్నారు ఇట్లా చెప్పొద్దు బయట, ఎందుకంటే మీ అమ్మ నాన్న అన్నం తిన్నారు ఆఫీస్ మీద ఉట్టికి ఇస్తారు జాబ్, ఇంటర్వ్యూ పోతారు, సెలెక్ట్ అవుతారు, ఇచ్చినారు, కష్టం వచ్చిందని చెప్పినావచ్చు. అది కూడా అట్లా అంటారు కొందరు ఉంటారు. ఇది మొత్తం ఒక క్రియేటివ్ స్టోరీగా అనుకున్నాను. నేను చెప్పినవన్నీ ఒక క్రియేటెడ్ స్టోరీ, ఓకేనా. అందులో చాలా మంది అందులో కొందరికి టచ్ అయ్యి ఉండొచ్చు, నిజంగా నాకు ఇట్లేదని చెప్పి, ఓకేనా. అది ఫ్రెండ్స్, ఎక్కువ సూసైడ్లు అయితే ఆపొచ్చు, కానీ వర్క్షాప్తో ఉన్నటువంటి బ్రెయిన్ డ్యామేజ్ అయితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంది. వాళ్ళని ఏం చేయలేము ఫ్రెండ్స్, ఏం చేస్తాం. కొందరు సర్జరీస్ కూడా పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆఫీస్ పని మూలంగా ఉంటారేమో. నేను నిజంగా జరిగింది, నాకు జరిగింది చెప్తలేను, ఉండొచ్చేమో. అంత ప్రెషర్ ఉంటుంది. నేను సర్జరీ చేసుకొని పోతే ఇంకొకడు నన్ను ఓవర్టేక్ చేస్తాడేమో, లేకపోతే సర్జరీ చేయకపోతే నన్ను రీప్లేస్ చేస్తాడేమో. సర్జరీ చేసుకుంటే ఒక చాలా రోజులు రెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అప్పుడు నన్ను రీప్లేస్ చేస్తారేమో అన్న భయం కూడా ఉంటుంది కొందరికి. ఇట్లా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇక ఒకళ్ళు చెప్పినంత మాత్రాన వింటే ప్రపంచం మొత్తం బాగుపడుతుంది, నేను కూడా బాగుపడుతుంది. ఒకళ్ళు చెప్పినంత మాత్రాన వినేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు ఈ ఆఫీస్ ప్రెషర్ మూలంగా చచ్చిపోయేటోళ్ళని, సూసైడ్ చేసుకునేటోళ్ళని, ప్లస్ ఆఫీస్ పని మూలంగా హాలిడే వచ్చిపోయి చూస్తే నాకు చాలా దారుణంగా అనిపిస్తుంది. ఆఫీస్ పాలిటిక్స్ చేసే వాళ్ళు చూస్తే అంతకంటే దారుణంగా అనిపిస్తుంది. ఎవరైతే ఆఫీస్ పాలిటిక్స్ చేస్తారో వాళ్ళు నాశనం
ఒకరిని తొక్కేసి పైకి వచ్చే సిగ్గుశరం లేని ఎదలు. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్.